టీడీపీ అధినేత చంద్రబాబు బాపట్ల జిల్లా రేపల్లెలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ 1995లో విజన్ 2020 తీసుకొచ్చానని, ఇప్పుడు తనకు 73 ఏళ్లైన నవ యువకులకు ఎలాంటి ఆలోచనలు ఉంటాయో తన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయని చెప్పారు. రాబోయే 25 ఏళ్లలో ప్రపంచంలో ఎలాంటి మార్పులు ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి మన పిల్లలకు అందించాలన్నదే తన ఆలోచన అని వివరించారు. పెంచావా లేదా అని అడుగుతున్నా, మద్యపాన నిషేధం అన్నావు, చేశావా అని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడగతానని చెప్పావా లేదా అని అడుగుతున్నా. ఎన్ని మాట్లాడితే ఆ నాలుక ఏమాత్రం మడతే లేదు. చెప్పిన అబద్ధాలు చెప్పకుండా చెప్పడంలో దిట్ట ఈ సైకో జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 1000 రూపాయలు ఇసుక ఒకప్పుడు ట్రాక్టరు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 5000 6000, అవునా కాదా? ఎవడికి పోతుంది ఈ డబ్బులంతా? మొత్తం జగన్ రెడ్డికి, అవునా కాదా? నీతివంతమైన పాలన ఇస్తున్నా అంట. నీతి చెప్పుకోవడానికి కూడా సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతున్నాడు. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఇవన్నీ చేసిన దుర్మార్గుణ్ణి, నమ్మక ద్రోహానికి మీరు గుద్దే ఓటు తాడేపల్లి ప్యాలెస్ బద్దలవ్వాలి. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సామాజిక న్యాయాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. నేను ఒకటే చెప్తున్నా, బీసీలకు 30 పథకాలు రద్దు చేశాడు, ఎస్సీలకు 27 పథకాలు రద్దు చేశాడు, కాపు కార్పొరేషన్కి 10,000 కోట్లు ఖర్చు పెడతానని 10 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. మా ముస్లిం సోదరులకి రంజాన్ తోఫా ఇవ్వలేదు మీకు, దుల్హాన్ ఇవ్వలేదు మీకు, మౌజములకి ఇమాములకి ఆండ్రోరియం ఇవ్వలేదు 6 నెలల నుంచి. ఏదైనా మైనారిటీలకు న్యాయం చేశామంటే, ముస్లింలకు న్యాయం చేశామంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీనే చేశాం, అవునా కాదా తమ్ముళ్ళు? ఆలోచించండి. ఇంకొక పక్క నేను ఒకటే ఎన్ని చూసిన తర్వాత ఈరోజు సూపర్ 6 తీసుకొచ్చాం. నేనేదో విమర్శించడానికే కాదు నేను వచ్చింది. నేను ఈరోజు మీ దగ్గరికి వచ్చింది, నేను ఏమి చేయబోతానో చెప్పే సత్తా, ధైర్యం, ఆ తెలివితేటలు నాకున్నాయి, మా పార్టీకి ఉన్నాయి. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది. చేసినటువంటి ఎన్నో పనులు చేసి ఆ పనుల వల్ల లాభాలు పొందిన కొన్ని లక్షల మంది నా ముందర కనపడొస్తున్నారు. మీరు హైదరాబాద్ నగరానికి పోతే ప్రతి అభివృద్ధి చూస్తే నా ప్రగాఢమైన కృషి దాంట్లో కనపడొస్తుంది మీకు. ఈ రేపల్లెలో, ఈ నియోజకవర్గంలో కొన్ని వందల మంది విదేశాలకు పోయారంటే, ఐటీలో కోట్ల రూపాయలు సంపాదించారంటే అది నేను వేసినటువంటి విత్తనం, అది నేను వేసిన ఫౌండేషన్. అందుకే మీ అందరికీ చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రికి సంపద సృష్టించడం తెలియదు, ఆదాయం పెంచడం తెలియదు, కానీ సంపద దోచేయడం తెలుసు, అప్పులు తేవడం తెలుసు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు చూడండి, ఇసుక దోపిడీ, ఖనిజ సంపద దోపిడీ, లిక్కర్ దోపిడీ, ఎక్కడ చూసినా దోపిడీ రాజ్యమే. కానీ నేను వచ్చినప్పుడు దోపిడీ జరగదు. ఇవన్నీ ప్రజల ఆస్తులు, ఆ ప్రజల ఆస్తులు కాపాడి ఈ చిన్న పిల్లల భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం నేను వినియోగిస్తా. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, గిట్టుబాటు ధర ఇచ్చి రైతాంగాన్ని ఆదుకుంటే పంటలు బాగా పండిస్తాడు, అతనికి ఆదాయం వస్తుంది, అతనికి ఆదాయం. ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ, మరోవైపు హంతకుడు.
మా వైపు న్యాయం ధర్మం ఉంది. వైఎస్ఆర్ బిడ్డ కావాలో, వివేక హత్య కేసు నిందితుడు అవినాష్ రెడ్డి కావాలో పులివెందుల ప్రజలే తీర్చుకోవాలి. మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. పులివెందుల ప్రజలారా మాకు న్యాయం చేయనట్టు పిసిసి అధ్యక్షురాలు కడప లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. కొంగు చాచి అడుగుతున్నాం, కొంగు చాచి అడుగుతున్నాం, మీ ఆడబిడ్డలం అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది, వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది. మా కొంగు చాచి అడుగుతున్నాం, న్యాయం చేయండి, న్యాయం చేయండి. మీరే నిర్ణేతలు, మీరే నిర్ణేతలు. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు. మీకు ఎంపీగా ఎవరు కావాలో, రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తేల్చుకోండి. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. పులి కడుపున పులే పుడుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవ్వరికి భయపడేది కాదు. అలాగే అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు. ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక హంతకుడిని మళ్ళీ గెలిపించకుండా, ఒక హంతకుడు మళ్ళీ చట్టసభలకు వెళ్ళకూడదని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ నిలబడింది. మీ రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణేతలు. ఈ రోజుటికి 4 రోజులైంది కడప ఎంపీగా నేను నిలబడుతున్నాను అని. నేను కడప పార్లమెంటు స్థానంలో తిరగబట్టి 4 రోజులైంది. 4 రోజులు అయిందో లేదో ఈ రోజు వచ్చిన వార్త అవినాష్ రెడ్డి గారిని గత 2.5 దశాబ్దాల్లో కేసీఆర్ ను ఎంతో మంది మోసం చేశారని, కానీ కడియం శ్రీహరి చేసిన మోసం మాత్రం ఎవరూ చేయలేదని, ఆయన చేసింది నయవంచన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం కూతురు కావ్యకు లోక్సభ టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన పార్టీని వీడారని మండిపడ్డారు. ఇప్పుడు తాము మొదటి నుంచి పార్టీలో ఉన్న సుధీర్ కుమార్ కు టికెట్ ఇచ్చామని వెల్లడించారు. కె కేశవరావుకు కూడా 2 సార్లు రాజ్యసభ ఇచ్చామని, ఆయన కూతురుకు మేయర్ పదవి ఇచ్చామని, ఆయన పార్టీని వీడారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో ఇనబడితేనే ఇప్పుడు ఒకటి చాలు చేసిండు. 100 రోజులలో ఒకటి ఫ్రీ బస్ అని చాలు చేసిండు. ఇక ఆ ఫ్రీ బస్సు నేను మొన్న మా సిరిసిల్ల బస్ స్టాండ్ కాడికి పోయినా, జ్యూస్ తాగుదామని పోయినా. ఆ జ్యూస్ సెంటర్ లో జ్యూస్ తాగుతానికి పోతే బయట 2 లేడీస్ ఉన్నారు. ఏందమ్మా బస్సు కోసం చూస్తున్నా అన్న. అవన్న బస్సు కోసం చూస్తున్నాం అంటే ఏ ఊరు అంటే మాది గంభీరావుపేట దగ్గర నర్మాల అనే ఊరు, ఆడికి పోయేది ఉన్నది అన్న. మరి ఫ్రీ బస్సేనా అన్న? ఫ్రీ బస్సే అన్న. మంచిగానే ఉందా అన్న? ఏం మంచిగా అలవడ్డదన్న? ఇవన్న గింత బిడ్డ ఉన్నది, అందులో ఎక్కితే సీట్ దొరకది, కూర్చో రాదు, అటు నూకుడు ఇటు నూకుడు ఏం పెట్టిండో ఏందో ఏం కలబెట్టిండో అర్థమైతలేదు. అటు వాళ్ళు మొగోళ్ళు తిడుతుండ్రు, ఇటు మాకు సీట్లు దొరకలేవు, ఏం చేయాలి నేను అని ఆ మహిళ తిడతా ఉన్నాం. ఫ్రీ బస్సు అని ఈ 100 రోజులు చేసిందల్లా గదొక్కటే ఫ్రీ బస్ అన్నట్టు చేసింది. కానీ నేను మీ అందరికి చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకోండి దయచేసి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా ఫ్రీ బస్సు కూడా మంగళం వాడతాడు. అందులో కూడా ఇప్పటికే ఆర్టీసీకి 1400 కోట్ల నష్టం వచ్చింది. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఓటుకెక్కినాక బోడమల్లన్న. అది ఖచ్చితంగా మళ్ళీ రేవంత్ రెడ్డి చేస్తాడు, యాద పెట్టుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. ఆడబిడ్డలకు చెప్పిండు, తులం బంగారం అన్నాడు. కేసీఆర్ లక్షిస్తుండు, నేను తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. దాని మీదకెళ్ళి తులం ఇస్తా అన్నాడు. పాపం మా ఆడబిడ్డలు సెంటిమెంట్కి పడిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ₹1,00,000 ఇస్తా అంటే తక్కువ కనబడుతుంది. కానీ తులం బంగారం అనేవారికి అరే బాగుందిరా తులం బంగారం అని దానికి పోతారు. ఆడబిడ్డలు కొంతమంది ఓట్లేసారు. మనం పోయి చెప్పాలి, ఇంటింటికి పోయి చెప్పాలి ఇట్లా మోసం చేసిందనే మాట. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకు వేయాలి ఓటు కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు దబ్బన పొరపాటున కాంగ్రెస్ ఓటు వేసినాం అనుకో ఇబ్రహీంపట్నంలో, ఏమంటారు రేపు? రుణమాఫీ చేయకపోయినా మాకే వేసిర్రు, మేము 2500 ఇవ్వకపోయినా మహిళలు మాకే వేసిండ్రు, తులం బంగారం ఇవ్వకపోయినా మాకే వేసిండ్రు. రుణమాఫీ కాదు కదా దాని పేరేంది, మన రైతు కూలీలకు నెలకు ₹1000 ఇవ్వకపోయినా మాకే వేసిండ్రు, రైతు బంధు పెంచకపోయినా మాకే వేసిండ్రు,
మరి ఏమి చెయ్యకపోయినా మాకే మళ్ళా ఓట్లేస్తే నేనెందుకు పెంచాలి, నేను కేసీఆర్ మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయిందని చెప్పి తప్పించుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్ని పథకాలకు మంగళం పాడతాడు. దయచేసి యాద పెట్టుకోండి. ఇది 10 మందికి చెప్పండి. బంగారం పోతుంది, ఫ్రీ బస్సు పోతుంది, అన్ని పోతాయి. అన్ని పోవద్దు. వాలంటీర్లందరూ వైసీపీ కార్యకర్తలే. వారితో రాజీనామా చేయించి ఎన్నికల్లో పాల్గొనేలా నేతలు చూడాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వారికి ఏం చేయాలో చూద్దామని పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో వాలంటీర్లు పాల్గొనేలా చూడండి. కేసులు అడ్డు వస్తాయనుకుంటే వారిని రాజీనామా చేయించండి. కార్యకర్తల్లాగా పనిచేయండి. అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఏం చేయాలో చూద్దాం. ఒక సామాన్యమైన ఓటరు ఎవరో ఒకరు అడగాలి కదా అనుకుంటాడు. మనం ఇప్పుడే కదా వారికి కనిపించేది. మళ్లీ 5 ఏళ్ల తర్వాత కనిపిస్తాం. రాజీనామా చేసిన వాలంటీర్లు 50 ఇళ్ల నుంచి 25 మందిని నామినేషన్ ప్రక్రియకు తీసుకురావాలని చెప్పండి. ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ చేసేవారే ఇబ్బందికరంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ విజయం సాధిస్తారని మంత్రి ధర్మాన చెప్పుకొచ్చారు. నన్నేం అడగలేదు, చెప్పలేదు అని నీకుంటే మరి సాధారణ ఓటర్లు కూడా కనీసం నాకు ఓటు వేయడానికి ఎవడు అడిగాడు అని ఆ అడిగే సిస్టమ్ని మీరు అంతా డెవలప్ చేయాలి. అది ఎవరెవరిని పెడతారా, ఎలా పెడతారో ప్రతి డోర్ స్టెప్ని పెట్టి ఏ యూనిట్లో ఉండేటువంటి లీడర్ ఆ యూనిట్ని మానిటర్ చేయాలి. ఎవరి కూర్చొని మానిటర్ చేయండి. అందరి చేత చేయించారు. మళ్ళీ నామినేషన్ ప్రతి గడపకి వెళ్ళి పిలిపించండి. నామినేషన్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు రిజైన్ చేసినటువంటి ఈ వాలంటీర్స్కే ప్రతి ఒక్కరికి ఒక 25 మంది 50లో 25 మందిని 25 మందిని ప్రతి వాలంటీర్ నామినేషన్ తీసుకొచ్చి వాలంటీర్ బదిలాడాడు పార్టీ కార్యకర్త. ఇంకా ఆ సైజు పార్టీ కార్యకర్తకు 25 మందిని తీసుకురమ్మని నామినేషన్ చెప్పండి. నామినేషన్లో ఇన్వాల్వ్ చేయించండి. చూపించండి ఇంత భారీ ఎత్తున వేస్తున్నామని. అలా పోల్ మేనేజ్మెంటే ఎన్నికలకి ఇలాంటి సందర్భాల్లో పోల్ మేనేజ్మెంట్ ఎవరు బాగా చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు ఎన్నికల్లో. గటాగటి ఎన్నికున్న నియోజకవర్గాలు ఏవైనా ఉండుంటే ఎవరు పోల్ మేనేజ్మెంట్ బాగా చేస్తారో పోల్ మేనేజ్మెంట్ ఏవేవి వస్తాయి, ఇవన్నీ వస్తాయి. బయటకు వెళ్ళిపోయినటువంటి ఓటర్ని తెప్పించాలంటే ఎవడు వెళ్ళిపోయినాడు, ఎవడు బయట ఎక్కడున్నాడు, ఆ అడ్రస్ ఏంటి, ఒక టెలిఫోన్ నెంబర్ ఏంటి ఈసారి నోట్ చేయాలి కదా. అది రెడీ చేసి పెట్టేసి దానికి ఒక విందు పని చేయమన్నాను. ఇప్పుడు బస్ ఛార్జీలో ఎవరి నుంచి తెప్పించి ఏర్పాటు చేయండి. వచ్చినట్టుగా ఓటు వేయించి పని చేయించి తర్వాత చాలా ఇళ్లలో అసలు ఓటు వేయడానికి రారు. ఏమవుతుందనంటే ప్రతి పోలింగ్ స్టేషన్లో 25-30 ఊర్లోనే ఉంటారు. తెల్లవారింటికి వచ్చినప్పటికీ అది బాగా నెలకొంటుందంటే వేయిన వాళ్ళందరూ ఇప్పుడు ఏటి వెళ్తాం లేదు తర్వాత వెళ్తాం అనండి. అది తెల్లవారింటి కరెక్ట్ 10 గంటలకు మళ్ళీ ఎవరిని పిలిచేటంటే ఏంటి ఎంత ఎండగా ఉంది, ఇప్పుడు ఏటి వెళ్తాం సాయంత్రం వెళ్ళి మళ్ళీ సాయంత్రం నువ్వు పిలిచినప్పుడు మరి గంటలు అయిపోద్ది కదా, అయిపోయినట్టు అది వెంటబడి వేయించాలి మన ఓటు అయినప్పుడు. ఆ సిస్టమ్ని ఆ మానిటర్ చేసే విధానాన్ని దానికి ఇన్ఛార్జెస్ని పెట్టి చేయించాలి. బూత్ ప్రాతిపదికగా చేయాల్సినటువంటి పనులు అన్ని విధాలా వాళ్ళు వెంటబెట్టి కూర్చుంది. పోలింగ్ స్టేషన్లో కానీ మీరు 20 ఓట్లు ఇలా తెస్తే బయట వదిలేసినవి, వేయకుండా ఉండిపోయిన బద్దపిస్తున్నవి, నచ్చ చెప్పి చేయించినవి 20 ఓట్లు పోలింగ్ స్టేషన్లో వేయిస్తే ఎంత అనుకుంటున్నారు? 5,000 ఓట్లు అవుతాయి. ఆ 5,000లో అవుట్ నుంచి అయితే 10,000 అయిపోతాయి. ఖచ్చితంగా ఆ పోల్ మేనేజ్మెంట్ వల్లే క్రిటికల్ కాన్స్టిట్యున్సీస్ అన్నీ గెలుపొందుతాం మనమని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాం. ఇప్పటికీ టీడీపీలోన ఎవరు పోటీ చేస్తారో తెలియని పరిస్థితి ఉంది కదా. ఈ పరిస్థితి ఉండడం అనేది వాళ్ళ దురదృష్టం వాళ్ళకి వచ్చింది. ఆడిని తీసేస్తారట, ఈడు వస్తాడట, ఈడు తీసేది ఈడు కాదు ఆడొస్తాడట, ఇది నడుస్తుంది. ఆల్పత్రికలో నడుస్తుంది. వాళ్ళే చెప్తాం వీడు మోసగాడు అని. ఆ టీడీపీలో ఉన్నోడే ఇంకా టీడీపీలో గొప్ప మోసగాడు ఈడని చెప్తాను. మనం విమర్శ చేయక్కర్లేదు. వీడు తల్లిగడుపులు చేయొచ్చినోడని ఒకళ్ళు అంటుంది. ఎవరైనా వాళ్ళే చెప్తారు. మనం ప్రత్యేకంగా విమర్శ చేయడం ఎందుకు? అయితే మీరే చెప్తారు అదేటో వాళ్ళకి ఆన్సర్ చేయండి అని చెప్పాలి. అందుకోసం ఇవన్నీ మనం అడ్వాంటేజ్గా మలుచుకోవాలి. ప్రతి కాన్ఫరెన్స్లో ఒక వార్ రూమ్ అంటే ఏం కాదు, ప్రతిరోజు వచ్చినటువంటి విమర్శల్ని కౌంటర్ చేసే పని, మన నుంచి పౌరులకు సమాచారం ఇవ్వాల్సినటువంటిది ఇచ్చే పని, ఇది చేయాలి. ఈ సిస్టమ్ అంతా లేదు. సోషల్ మీడియా వింగ్ని ప్రతిరోజు ఉదయం క్యాండిడేట్ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో
ఒక ఇన్ఛార్జిని పెట్టుకుని అతనితో 5 నిమిషాలు మాట్లాడాలి. ఏమైంది, ఎలా జరిగింది. దీనిలో సోషల్ మీడియా వింగ్ ఒకటి పెట్టాలి అని మన పార్టీ నాకు చెప్తే నేను ఒక కుర్రాడిని ఒక బ్యాచ్ని పెట్టుకుని ఆఫీస్లో పెట్టి ఏర్పాటు చేశాను. నిజంగా నేను చెప్తాను, నేను అప్పుడు చేసిన పనులు ఇప్పుడు చేసిన పనులు ఎప్పుడు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాదిగలకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను అనగదొక్కుతోందని ఆరోపించారు. మరో 10 ఏళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మంత్రివర్గంలో 4 రెడ్లకు అవకాశం ఇచ్చి ఒక్క ముస్లింకు చోటు ఇవ్వకపోయినా అడగడం లేదని, పైగా 10 ఏళ్లు ఆయనే సీఎంగా ఉంటాడని షబ్బీర్ అలీ చెప్పడం విడ్డూరమన్నారు. షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారు కాబట్టి సలహాలు మాత్రమే ఇవ్వాలని పొగడడం కాదన్నారు. వాళ్ళకన్నా ఇవ్వాలి. లేదా డాక్టర్ పరమేశ్ సీనియర్ నాయకుడు ఉన్నాడు, ఆయనకన్నా ఇవ్వాలి. సభ్యత్వం లేని కావ్యకి ఇవ్వడం కంటే, నిన్నటి వరకు సభ్యత్వం లేని కావ్యకి ఇవ్వడం అంటే, ఇప్పుడు కడియం సిఆర్ గారు కాంగ్రెస్లో చేరినట్టే కదా, కండవైతే కప్పుకున్నాడు కదా. కడియం సిఆర్ గారు కాంగ్రెస్లో ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేనే కదా, ఇప్పుడు మరి ఆయన ఒక బైన్లే కదా. ఇప్పుడు నీ పార్టీలో చేరిన వ్యక్తి ఒక బైన్లా, ఆయన ఎమ్మెల్యేనే. మరి గన్పూర్లో ఎమ్మెల్యేగా నీ పార్టీలో ఉన్నట్టే కదా ఇప్పుడైనా. మరి గన్పూర్లో ఊరుకొక్కరు, వరంగల్ జిల్లాలోనే ఊరుకొక్కరు, తెలంగాణలోనే ఊరుకొక్క ఓటర్ లేని ఒక ఎమ్మెల్యే బైన్ల నీ దగ్గర ఉన్నాక, మరి వాళ్ళ కూతురుకి సభ్యత్వం లేని కాడ మళ్ళా వరంగల్ పార్లమెంట్ సీట్ ఇవ్వడంలో న్యాయం ఏంటిది? వరంగల్ పార్లమెంట్ సీట్ కేటాయించడంలో న్యాయం ఏంటిది? ఒక బైన్లు ఉన్నాడు కదా. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 ఎస్సీ రిజర్వేషన్ ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నాగరాజు అనే మాల సోదరుడికి ఇచ్చి గెలిపించుకున్నది వర్ధన్నపేటలో మాల. ఇప్పుడు స్టేషన్ గన్పూర్ బైన్లా. ఇప్పుడు మీరు టికెట్ ఇచ్చింది కావ్య బైన్లా అనుకుందాం, మీరు టికెట్ ఇచ్చింది బైన్లా అనుకుందాం. ఇప్పుడు మరి మాదిగలకి ఏమి ఇచ్చినట్టు? వరంగల్ జిల్లాలో 3 ఎస్సీ రిజర్వేషన్, 2 అసెంబ్లీ, 1 పార్లమెంటు. మరి అక్కడ మాదిగల్ని అసలు లేరనుకున్నట్టే కదా, మీరు మాదిగలు లేరనుకున్నట్టే కదా. అసలు సూటిగా చెప్తున్నాం, కావ్యకి ఇవ్వడం ఆపండి. మా ఇంద్ర ఉన్నది, మీరు మహిళలకు ఇవ్వదలుచుకుంటే మా ఇంద్ర ఉన్నది. కావ్యకును ఇంద్రకు తేడేంటిది? ఇంద్ర 2 దశాబ్దాలుగా కాంగ్రెస్ నమ్ముకున్నది. కాంగ్రెస్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. దేవుడి దయతో ఆ కుటుంబం ఆమె పడ్డ శ్రమతో కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ అందులో స్థిరపడి కొంత ఆర్థికంగా ఎదిగిన కుటుంబం కాబట్టే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగింది. 2 సార్లు ఓడిపోయినా కాంగ్రెస్ నమ్ముకున్నది. 2 సార్లు ఓడిపోయినా కాంగ్రెస్ నమ్ముకున్నది, పారిపోలే. ఈయనకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పారిపోయింది మళ్ళీ కాంగ్రెస్లో. ఆమె ఓడిపోయినా కాంగ్రెస్లో ఉన్నది. అంటే కాంగ్రెస్ నమ్ముకున్న వాళ్ళు ఎవరంటే, ఓడిపోయినా కాంగ్రెస్ నమ్ముకున్న వాళ్ళే కాంగ్రెస్ పార్టీ నిజమైన అర్థం. కాబట్టి కావ్యను ఆపండి, మా ఇంద్రకి ఇవ్వండి. మహిళకి ఇవ్వదలుచుకుంటే ఇంద్రకి ఇవ్వండి. ఇంద్రకున్న చరిత్ర, కావ్యకున్న చరిత్ర ఏంటిది? 2 దశాబ్దాలు కాంగ్రెస్, 2 సార్లు ఓడిపోయిన కాంగ్రెస్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఉన్నది. ఆమెకి ఎందుకు ఇవ్వద్దు? మీరు వరంగల్లో 3 మాదిగలకి ఇవ్వకపోతే మాదిగలు ఎందుకు ఓట్లేయాలి? 3 పార్లమెంట్ రిజర్వేషన్ స్థానాలు, 1 అసెంబ్లీ స్థానం కాంటోన్మెంటు, 4 ఎస్సీలకు ఉంటే 100-70-80% ఉండబడే మాదిగలకు ఈ 4లో 1 ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి మాదిగల ఓట్లాడికి హక్కు ఎక్కడ ఉన్నది? మా నరసింహులు గారు ఆవేదనలో అర్థం ఉన్నది కదా. నేను బయట నుండి ప్రశ్నిస్తున్నాను ఆ జాతి కోసం, మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రశ్నిస్తున్నాడు కదా. కాంగ్రెస్ పార్టీలో ఉండే విజ్ఞప్తి చేశాడు కదా. అందువల్ల స్పష్టం చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నా నేను, ఎస్సీ 4 నియోజకవర్గాల్లో 1 మాకు లేనప్పుడు జనరల్ స్థానాల్లో రెడ్లకు 6 ఎందుకయ్యా? మేము అడుగుతున్నది జనరల్ 1 అడుగుతలేం. మాకు రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి గంటనే మా వాట అడుగుతున్నాం. రిజర్వేషన్లోనే మా వాట 1 ఇవ్వనోడివి
17 పార్లమెంట్ స్థానాల్లో 5 ఎస్సీలకు పోతే 12 జనరల్ స్థానాలు వస్తే 12లో ప్రకటించిన దాంట్లో ఇప్పటికీ 6 ఉన్నాయి. సగం మీరు తీసుకున్నారు. 12 స్థానాల్లో జనరల్ స్థానాల్లో 6 మీకు. గుంటూరు జిల్లాలో వైసీపీకి ఎదురు దెబ్బ తగలింది. గుంటూరు జడ్పీ చైర్పర్సన్ కత్తెర క్రిస్టినా, ఆమె భర్త సురేష్ కుమార్ వైసీపీకి రాజీనామా చేశారు. క్రిస్టినా, సురేష్ కుమార్ దంపతులు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కొల్లూరు ప్రజాకలంశంలో చంద్రబాబు సమక్షంలో వారు పసుపు కండువాలు కప్పుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందు నుంచే క్రిస్టినా వైసీపీకి దూరంగా ఉంటున్నారు. క్రిస్టినా భర్త కత్తెర సురేష్ కుమార్ తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. వారికి మీ ఏరియాలో ఎంతో సేవ చేసినటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఈరోజు ఈ పార్టీలో చేరామంటే ఇక్కడ మాకు సమన్వయ న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా ఇక్కడ మాకు గౌరవం లభిస్తుంది అని మేము తెలుసుకున్నాక మేము ఆలస్యమయ్యామని చింతిస్తున్నాం. కానీ దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు. ఈరోజు చంద్రబాబు గారి చేత ఈ యొక్క కండువా కప్పించుకునేటువంటి మంచి భాగ్యం మాకు దక్కింది. 12 సంవత్సరాలు వైసీపీలో ఉన్నాము. 12 సంవత్సరాలు ఏమి మాకు కనీసం మాకు వారి ద్వారా ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు మాకు దక్కలేదు. మేము ఎంత కష్టపడ్డామో భార్యాభర్తలము, ఎంత డబ్బు పోగొట్టుకున్నామో భార్యాభర్తలు ఇద్దరము రాత్రింబవళ్ళు ఎంత కష్టపడ్డామో మీ అందరికీ తెలుసు. ఒక్కసారి కూడా మమ్మల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తా అన్నారు, తాడికొండలో ఎమ్మెల్యే సీట్ ఇస్తానన్నారు, చివరి దాకా ఇన్ఛార్జిగా తిప్పారు 5 సంవత్సరాలు. చివరిలో వేరే వాళ్ళకి పిలిచి ఇచ్చారు. మరలా సురేష్ గారిని పిలిచారు. ఇప్పుడు మరి ఈ యొక్క తాడికొండ బాగలేదు, మీరు సురేష్ గారు అమ్మ మరి అక్కడ జడ్పీ చైర్మన్గా ఉంది కాబట్టి మీరు వెళ్ళి అక్కడ ఇన్ఛార్జిగా చేయండి, మీదే సీటు అన్నారు. చివరి దాకా కూడా తిప్పించుకున్నారు. సీటు ఇవ్వకుండా చివరిలో మరలా వేరే వారికి ఇచ్చారు. మరలా నన్ను పిలిచి ఎర్రగొండపాలెం వెళ్ళమ్మా నీదే సీటు అన్నారు. మరలా వేరే వారికి ఇచ్చారు. ఇట్ట మాట చెప్పడం, మాట తప్పడం వైసీపీ నాయకులకి అలవాటు అయిపోయింది. మన మాట తప్పడం మరేమో తిప్పడం అంటారు, కానీ మాట తప్పేది వాళ్ళే, మడవి తిప్పేది వాళ్ళే. ఈరోజు నేను చెప్తున్నాను, మన రాష్ట్రం అభివృద్ధి బాటలో లేదు. ఏ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు ఇక్కడ లేదు. డెవలప్మెంట్ కావాలంటే, రాష్ట్రం అభివృద్ధి బాటలోనికి రావాలంటే, రాష్ట్రము అభివృద్ధి చెందాలంటే మరలా మనకి బాబు గారు రావాలి. మన యువకులకు జాబు రావాలంటే మరలా మనకి బాబు గారు రావాలి. మన గ్రామాలు డెవలప్మెంట్ కానీ, మన విద్యార్థులు మంచి భవిష్యత్తు కానీ, మన కుటుంబాలు అభివృద్ధిలోనికి రావాలంటే చంద్రబాబు గారు రావాలి. కాబట్టి మీరందరూ దయచేసి, నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను, 3 జిల్లాల ఆయన జడ్పీ చైర్మన్ అయినా నాకు అవసరం లేదు. తన కూతురు కావ్య ఇక్కడే పుట్టిందని, ఇక్కడే కడియం ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోందని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ అన్నారు. కావేరి గుంటూరు అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కడియం స్పందించారు. శుక్రవారం స్టేషన్ గన్పూర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ విపక్షాలు రాజ్యాంగంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. వారు చేసిన పనులు చెప్పుకోవాలి కానీ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారన్నారు.
మతం మారినంత మాత్రాన కులం మారదని 2017లో 5 జడ్జీల ధర్మాసనం చెప్పిందని పిల్లలకు తండ్రి కులమే వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తన కూతురు కావ్యపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. వరంగల్లో పుట్టింది, వరంగల్లో పెరిగింది, వరంగల్లో చదువుకున్నది, వరంగల్లో ఉద్యోగం చేసుకున్నది, తన క్లాస్మేట్ను ప్రేమ వివాహం చేసుకున్నది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వరంగల్లోనే ఉంటున్నాం. ఇక్కడే ఉద్యోగం చేసింది, ఇక్కడే మా ఫౌండేషన్ ద్వారా, కడియం ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేసింది. వర్ధన్నపేట హాస్పిటల్లోనే డాక్టర్గా పనిచేసింది. ఇక్కడ ప్రతి సందర్భంలో కూడా ఆమె ఎస్సీ సర్టిఫికెట్ ఉపయోగించుకున్నారు. మెడిసిన్లో కానీ, పీజీలో కానీ, డాక్టర్ ఉద్యోగానికి ఎంపికైనప్పుడు కానీ ఆమె ఎస్సీ సర్టిఫికెట్ ఉపయోగించుకొని ఆమె ఉద్యోగానికి వచ్చింది. ఆమె ఎస్సీ కాదు అని ఒక మాట మాట్లాడుతుంది. ఇంతకంటే నీచమైన దుర్మార్గమైన మాట ఇంకోటి ఉండదు. ఒక ఎస్సీ అయి ఉంది, అది కూడా ఇంకేమైనా మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. ఒక ఎస్సీ అయి ఉండి ఆయన చెప్తాడు నేను లా చదివానని. మరి ఏం లా చదివాడో, మరి కాపీ కొట్టాడో, లేకపోతే ఆయన తరఫున ఇంకేమైనా ఎగ్జామ్ రాశాడో నాకు తెలియదు. కానీ లా చదివిన వ్యక్తి మాట్లాడు. 2017లో 5 జడ్జెస్ బెంచ్, సుప్రీంకోర్టుకు సంబంధించిన ధర్మాసనం అది సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ కాదు. 5 జడ్జెస్కి సంబంధించిన ధర్మాసనం ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది 2017లో. ఆ తీర్పులు ఏమన్నారంటే, భారతదేశంలో మతం మారినంత మాత్రాన కులం మారదు. కాబట్టి వారు ఏ కులంలో అయితే పుట్టారో ఆ కులమే కొనసాగుతుందని ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. రెండవది, అదే సుప్రీంకోర్టు ఇంకొక జడ్జిమెంట్లో పిల్లలకు తండ్రి క్యాస్ట్ మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. నా క్యాస్ట్ నా బిడ్డకు వర్తిస్తుంది. రేపు మా కావ్య పిల్లలకు వాళ్ళ తండ్రి క్యాస్ట్ వర్తిస్తుంది. ఈ మాత్రం కనీస పరిజ్ఞానము ఉండవలసిన అవసరం ఉన్నది. మూడవది, ఆమె స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకున్నది. రిజిస్ట్రేషన్లో చేసుకుంది ఆ మ్యారేజ్ యాక్ట్. దాంట్లో చట్టం కల్పించిన వసతి ఏంటి అంటే, సౌకర్యం ఏంటి అంటే, మ్యారేజ్ తర్వాత కూడా ఎవరి రిలీజన్ వాళ్ళు కొనసాగించుకోవచ్చు. కులం విషయంలో సుప్రీంకోర్టు తీర్పున్నది. మతం మారినంత కులం మారదని సుప్రీంకోర్టు తీర్పున్నది. అంతేకాకుండా చట్టాలు చాలా స్పష్టంగా, మ్యారేజ్ యాక్ట్లో కూడా చాలా స్పష్టంగా. ఇన్ని విషయాలు ఉన్న తర్వాత కూడా కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించాలని చెప్పి మాట్లాడడం చాలా దుర్మార్గం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతున్నాను. వరంగల్ జిల్లా